ఈరోజు సత్యనారాయణ దేవాలయంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం అది లేదు గురు పూజ వస్తుంది. క్రిస్టియన్స్లు వైశ్యరాజు సవర్రాజు గారి దంపతులతో నిర్మించబడింది. ఈ దేవాలయం నిర్మించి నేటికి 50 సంవత్సరాలు పూర్తయింది. 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ 3 రోజులు యజ్ఞం సుదర్శన యజ్ఞం జరిగింది. చాలామంది భక్తులు పార్టిసిపేట్ చేశారు. అలాగే ఈ ఆలయంలో కొన్ని వేల వివాహాలు జరిగి వాళ్ళనమాట పిల్లలు వాళ్ళ మనవలు వాళ్ళంతా కూడా మంచి అభివృద్ధిలో వచ్చారు. అటువంటి దేవాలయం ఇది. ఇటువంటి దేవాలయం ఆమదాలవలసలో ఇంత ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం కూడా లేదు. అటువంటి దేవాలయం నిర్మించినటువంటి ధర్మకర్తలు వాళ్ళ తలకు వంశపారంపర్య ధర్మకర్తలు కలిపి ఇప్పుడు ఉన్నారు. వాళ్ళ సమక్షంలో ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఇక్కడ సక్రమంగా జరుగుతున్నాయి. ఈ దేవాలయం ఇంకా చాలా అభివృద్ధి చెందాలని భక్తులందరూ కోరుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ. మా పూజారి గారు మాట్లాడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 1973వ సంవత్సరంలో 72 విగ్రహం తేడం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1971లోని మహాక్రతువు చేస్తూ శ్రీరంగం నుండి 108 విగ్రహాలు తెప్పిస్తూ ఈ 108 విగ్రహాలను తెచ్చిన దాంట్లో కీర్తిచేతుడు వైశ్యరాజు సవర్రాజు గారి అభ్యర్థన మేరకు ఆమదాలవలసలో దేవాలయం నిర్మించమని కోరిన సవర్రాజు గారు మొదట కొద్దిగా జడిచి వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ తన రూములో పడుకుంటుండగా మళ్ళీ లక్ష్మీనారాయణ స్వామి కళలో కనిపించి వీళ్ళు ఒక చెట్టు విగ్రహాలు ఈ మహాకృతువులో 108 విగ్రహాలు పెట్టేటువంటి క్రతువులోని ఒక చెట్టును మీరు తీసుకుని వెళ్ళి ఆమదాలవలసలో ప్రతిష్ఠ చెయ్యండి అని చెప్పి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు వైశ్యరాజు సవర్రాజు గారి కళలో కనిపించి ఆ విగ్రహాలు తీసుకోమని కోరగా మళ్ళా ఆయన ఆలోచన మార్చుకుంటూ మరుసటి దినం మళ్ళీ వెళ్ళారండి. మరుసటి దినం మళ్ళీ వెళ్ళి అయ్యా మహద్భాగ్యంగా మేము స్వీకరిస్తామండి, ఒక చెట్టు విగ్రహాలు మాకు ఇవ్వండి అని చెప్పి అడిగినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో 108 విగ్రహాలు క్రతువు చేస్తున్నారు కాబట్టి ఆ క్రతువు సందర్భంగా ఒక చెట్టును ఆమదాలవలస వారికి బహూకరించారండి. ఈ చెట్టును 1972లో తెప్పిస్తూ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని అధివాసాల్లో ఉంచుతూ 1974 జ్యేష్ఠ శుద్ధ ఏకాదశికి ఈ దేవాలయం నిర్మాణం అయిన కారణంగా ఆ రోజుని ఆ దేవాలయం నుండి అధివాసాల్లో ఉండేటువంటి విగ్రహాలు తెప్పిస్తూ ఇక్కడ ప్రతిష్ఠ చేశారండి. ఈ ప్రతిష్ఠ చేసిన దేవాలయాన్ని కట్టి నేటికి 50 సంవత్సరాలు పూర్తయిన కారణంగా మహాకుంభాభిషేకము, సుదర్శన యాగము, లక్ష్మీనారాయణ స్వామి సామూహిక పూజలు తదితర కార్యక్రమాలన్నీ చేశారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి మొదలుకొని పౌర్ణమి వరకు వార్షిక కళ్యాణం జరుగుతున్నాయి. అలాగే ఇది ప్రబంధ స్థలం అండి. ఈ దేవాలయంలో ఆళ్వార్లు ఉన్నారు. ఈ ఆళ్వార్లు ఉన్నారు కాబట్టి ఈ ఆళ్వారు త్రినక్షత్రాలు మరియు ధనుర్మాసం తదితర కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయండి. ఈ దేవాలయం ఆమదాలవలసలో నిర్మించి 50 సంవత్సరాలు పూర్తయింది. కానీ భక్తుల ఆదరణ కొద్దిగా తక్కువగా ఉన్నదండి. భక్తుల ఆదరణ కూడా కొద్దిగా తోడ్పాటు అయినట్లయితే, ఎందుకంటే మనకి అవతల తెలంగాణలో కానీ యువతల ఆంధ్రాలో కానీ 108 దేవాలయాల కంటే 109వ దేవాలయం చూద్దామన్నా దొరకదండి. ఎందుకంటే మీకు ప్రతి దేవతా విగ్రహాలు ప్రతి ఊళ్ళోనే ఉంటాయి. కానీ ఈ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం మాత్రం చాలా అరుదుగా ఉంటుందండి. ఇక్కడ ఒకటి ఉన్నది మన శ్రీకాకుళం జిల్లాలో, మళ్ళీ మాణిక్యపురం ఆ పరాస దగ్గర మాణిక్యపురం ఒకటి ఉన్నదండి, అక్కడే ఉన్నదండి. ఈ 2 దేవాలయాలు మాత్రమే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. మరి ఎక్కడా కూడా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం వెతికి చూసినా దొరకదు.
అటువంటి స్వామి మన ఆంధ్రాల వద్దకు వచ్చి మన పూజలు అందుకుంటూ మన చేత కార్యక్రమాలు చేయించుకుంటూ భక్తులు మరియు ధర్మకర్తలు దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీరు చూసిందని తెలియదు, అన్నీ తెలుసు కాబట్టి చెప్పారు కరెక్ట్గా. రాజుగారు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు మీ యూట్యూబ్ ఛానల్ తప్పితే ఆయనకి బాబు అడగండి, ఆయనకి అడగండి అక్కడ మొత్తం కొంచెం కవర్ చేయాలి అంటున్నాను. గోపురం గట్ట ముందు ఏనుగులు సింహాలు ఉన్నాయి, అవన్నీ కొంచెం కవర్ చేయాలి. నేను ఇక్కడ రీసెంట్గా వచ్చాను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో 25 వీక్స్ సర్వీస్ అంది. యూట్యూబ్ ఛానల్ మాట్లాడతారా? నేను మాట్లాడేసాను. ఈ గుడి శ్రీ గవర్రాజు గారు నిర్మించారండి. వాళ్ళిద్దరు అబ్బాయిలు.
చూడండి గంట స్తంభం చాలా పెద్దది, చాలా హైట్ ఉంది. చూడండి ఈ 2 విగ్రహాలు ఉన్నాయి కదా, గవర్రాజు గారు ఈయనే ఈ గుడి నిర్మించారు. ఇట్లా ಹೋಗಿತ್ತು
గుడికి ఇరువైపులా 2 ఏనుగులు ఉన్నాయండి, తెల్ల ఏనుగులు. అలాగే ఇరువైపున ఇటుపక్క గరుత్మంతుడు, ఇటుపక్క శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు ఇరువైపులా ఉన్నాయి.